హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1104 కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ 9 Pro 9 Pro Plus ఈ రెండు మొబైల్స్ ని మనకి ఫిబ్రవరి 16వ తారీఖున లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ మొబైల్లోని మరికొన్ని ఫీచర్స్ ని టీజ్ చేస్తున్నారు అనమాట. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 920 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా టీజ్ చేస్తున్నారు. ఇంతేకాకుండా సోనీ IMX766 కెమెరా సెన్సార్ అయితే ఉండబోతున్నట్టుగా టీజ్ చేస్తానమాట. ఈ కెమెరా మనకి OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Realme UI 3తో అలాగే Android 12తో రాబోతున్నట్టుగా అయితే మరో పక్కన తెలుస్తుంది. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ కూడా అయితే బయటకు వచ్చినాయన్నమాట. Realme 9 Pro ప్రైస్ కనుక చూస్తే 18,999 రూపాయలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. Realme 9 Pro Plus ప్రైస్ కనుక చూసినట్టయితే 24,999 రూపాయలు ఉండబోతున్నట్టుగా సో ప్రస్తుతానికి లీక్స్ అయితే వచ్చినాయి. మరి ఎంత ప్రైజెస్ అంటే రియల్మీకి అక్కడ మార్కెట్ ఉందో లేదో అనేది అయితే చూడాల్సి ఉంటుంది. అయితే ఈసారి వీళ్ళు వచ్చేసరికి ఇందులో OIS అలాగే మీడియాటెక్ డెమెన్సిటీ 920 ప్రాసెసర్, దీంతో పాటు మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్లోనే హార్ట్ రేట్ సెన్సార్ను కూడా తీసుకొస్తున్నారు 9 Pro Plusలో. సో మేబీ దానికోసమే ఇంత ప్రైస్ వెళ్తున్నట్టుంది. సో చూద్దాం, మరి మొబైల్ అయితే నేను టెస్ట్ చేస్తున్నాను. సో అన్బాక్సింగ్ వీడియో మనకి ఫిబ్రవరి 16వ తారీఖున అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Asus నుంచి Asus ROG Phone 5S అలాగే 5S Pro ఈ రెండు మొబైల్స్ ని మనకి ఫిబ్రవరి 15వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు మీడియాకి అయితే ఇన్విటేషన్ పంపించడం Asus అయితే మొదలుపెట్టింది. యాక్చువల్గా ఈ రెండు మొబైల్స్ వీళ్ళు లాస్ట్ ఇయర్ ఆగస్ట్లోనే లాంచ్ చేశారు యూఎస్లో అటు సైడ్ చూసినట్టయితే. కాకపోతే మనకి ఈ ఇయర్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు అనమాట. ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. ఈ ఇయర్ చూస్తే వీళ్ళు ROG Phone 6 అయితే తీసుకొస్తున్నారు. సో మరి ఆ మొబైల్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తారా? సో ఏంటో వీళ్ళ స్ట్రాటజీ అర్థం కావట్లేదు. అయితే ఈ మొబైల్స్ మనకి బిలో 50,000లో అయితే చూసే అవకాశం ఉంటుంది. సో చూద్దాం మనకి లాస్ట్ ఇయర్ స్పెసిఫికేషన్ తో రాబోయే ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెడుతుందో Asus. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నుంచి Redmi K50 సిరీస్ వీళ్ళు నెక్స్ట్ వీక్ లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే కదా. ఇందులో సరికి మనకి గేమ్ ఎడిషన్ మొబైల్ కూడా అయితే ఉండబోతుంది. దీన్ని అయితే వీళ్ళు ఇప్పుడు టీజ్ చేస్తారు. కొన్ని పోస్టర్లు అయితే రిలీజ్ చేశారన్నమాట. ఇందులో ఇంతకుముందు గతంలో వీళ్ళు తీసుకొచ్చిన Redmi K40 గేమ్ ఎడిషన్ మొబైల్తో కంపేర్ చేస్తే వేపర్ కూలింగ్ ఛాంబర్ 40% బెటర్గా చేసి తీసుకొస్తున్నట్టుగా అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు. ఇంతేకాకుండా ఈ మొబైల్ సంబంధించి మరికొన్ని ఇమేజెస్ అయితే రివీల్ చేశారన్నమాట. ఈ మొబైల్ ఎలా ఉండబోతుంది, రేర్ సైడ్ అలాగే మనకి సైడ్ ట్రిగర్స్ అయితే ఉంటాయి కదా. సో లెఫ్ట్ రైట్ ఆ ట్రిగర్స్ కానీ వాల్యూమ్ బటన్స్ అని పవర్ బటన్, గేమ్ మోడ్ బటన్, సో ఇవన్నీ అయితే వీళ్ళు టీచ్ చేస్తూ కొన్ని ఇమేజెస్ అయితే తీసుకొచ్చారు. ఇంతేకాకుండా ఈసారి వీళ్ళు తీసుకురాబోయే K50 సిరీస్ మొబైల్స్ లో మనకి బెంజ్, సో ఈ ఎడిషన్ కూడా అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఈ మధ్య చూస్తే మనకి స్పెషల్ ఎడిషన్స్ కి లేకపోతే లిమిటెడ్ ఎడిషన్ కి ఏదో ఒక కార్ కంపెనీని అయితే పెట్టేసి తీసుకొస్తున్నారు. ఈసారి వీళ్ళైతే బెంచ్ తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ మనకి ఫైర్ బోల్ట్ Ninja Pro Max స్మార్ట్ వాచ్ ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. 27 స్పోర్ట్ మోడ్స్ తో అయితే ఈ స్మార్ట్ వాచ్ వస్తుంది. హార్ట్ రేట్ సెన్సార్ SPO2 ఇందులో ఉంటుందన్నమాట. ఈ వాచ్ లో డిస్ప్లే మనకి 1.6 ఇంచెస్ LCD డిస్ప్లే అయితే ఉంటుంది. 2.5D కరువు తిరిగి అయితే ఈ డిస్ప్లే వస్తుంది అనమాట. ఇంకా ప్రైస్ చూస్తే వీళ్ళు 1899 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ప్రైస్ బాగానే ఉంది. 1900 రూపాయలు మీ బడ్జెట్ అక్కడ మీరు ఒక స్మార్ట్ వాచ్ గురించి చూస్తుంటే దీని మీద ఒక లుక్ వేయచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus Nord CE2 5G వేరియంట్ మొబైల్ ఫిబ్రవరి 17వ తారీఖున ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా సో తెలుస్తుంది. అలాగే ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చినాయి. ఈ మొబైల్ ఏమీ కాదు, ఆల్రెడీ మన ఛానల్లో Oppo Reno 7 5G వేరియంట్ మొబైల్ మనం అన్బాక్స్ చేశాం కదా. సేమ్ స్పెసిఫికేషన్స్ ఈ మొబైల్లో కూడా ఉంటాయి. సేమ్ డిజైన్ తోనే వస్తుంది. సో అదే మొబైల్ ని వీళ్ళు రీబ్రాండ్ చేసి అయితే తీసుకొస్తున్నారు. జస్ట్ ఇందులో చేంజ్ ఏమైనా ఉందంటే నేను గమనించిన దాంట్లో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్తో ఈ మొబైల్ రాబోతుంది. ఆ మొబైల్ చూస్తే మనకి 32 మెగాపిక్సెల్తో అయితే వచ్చింది. అంతే డిఫరెన్స్ అయితే ప్రస్తుతానికి మనకు కనబడింది ఇక్కడ ఉన్న స్పెసిఫికేషన్స్ బట్టి. ఇక అలాగే ఈ మొబైల్ ప్రైస్ కూడా అయితే బయటకు వచ్చిందనమాట. మొబైల్ మనకి 23,999 రూపాయలు 6GB 128GB ఉంటే 8GB 128GB వేరియంట్ 24,999 రూపాయలు ఉండబోతున్నట్టుగా అయితే ప్రస్తుతానికి లీక్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Xiaomi నుంచి Xiaomi వ్యాలంటైన్ అలాగే మీ సేల్ అయితే స్టార్ట్ చేసిందనమాట. ఇక్కడ వచ్చేసరికి అప్ టు 10% డిస్కౌంట్ అయితే అనౌన్స్ చేసిందనమాట. అప్ టు మీకు వచ్చేసరికి 5,000 రూపీస్ వరకు మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. కాకపోతే వీళ్ళు ఎంచుకున్న కార్డ్స్ వచ్చేసరికి కోటక్ మహేంద్ర, మరొకటి చూసుకున్నట్టయితే సిటీ కార్డ్ అంటున్నారు. సో ఈ రెండు కార్డ్స్ చాలా రేర్ అనమాట మన దగ్గర ఉండేది. ఇక అలాగే మనకి ఫ్లిప్కార్ట్ మొబైల్ బనాంజా సేల్స్ అయితే స్టార్ట్ చేసింది. నిన్నటి నుంచి అనుకుంటా స్టార్ట్ చేసింది. ఇక్కడ వచ్చేసరికి మనకి రియల్మీ కూడా అయితే పార్టిసిపేట్ చేస్తుంది. రియల్మీకి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ మీద వీళ్ళు ఇక్కడైతే డిస్కౌంట్ అయితే అనౌన్స్ చేశారు. సో మీరు రియల్మీ ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్స్ అన్నిటి మీద ఇక్కడైతే మీకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్రీమియం OTT సర్వీస్ అయితే అనౌన్స్ చేసింది అనమాట. ఎక్స్ట్రీమ్ OTT సర్వీస్ ఉండేది, దాంట్లోనే ప్రీమియం సర్వీస్ అయితే ఇప్పుడు తీసుకొచ్చింది. ఇందులో మొత్తం మీకు 15 ఇండియా అలాగే గ్లోబల్ కి సంబంధించిన OTT సర్వీసెస్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో అంటే ఒకే స్ట్రీమింగ్ లో వచ్చేసరికి 15 సర్వీసెస్ అయితే మీకు అందుబాటులోకి వస్తాయి. సో దీని ప్రైస్ చూసినట్టయితే మీకు మంత్లీ 149 రూపాయలు పెడితే ఇయర్లీ చూసుకున్నట్టయితే 1,499 రూపాయల ప్రైస్ అయితే
పెట్టినట్టుగా తెలుస్తుంది. సో కాకపోతే వీళ్ళు తీసుకొచ్చిన ఓటీటీ సర్వీసెస్లో సోనీ లైవ్ చెప్తే మిగిలినవన్నీ అంతా ఇక్కడ ఇండియాలో వాడే అయితే నాకు అనిపించట్లేదు. ఇక అలాగే ఎయిర్టెల్ ఈ ఇయర్ కూడా వాళ్ళ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మళ్ళీ పెంచే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. వీళ్ళ మాటల ప్రకారం కనుక చూస్తే ఈ ఇయర్ కూడా వీళ్ళు పెంచాలని చెప్పి అయితే భావిస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ కనుక చూస్తే ఫస్ట్ వీళ్ళు అయితే టారిఫ్స్ని పెంచుకుంటూ వచ్చారు. దగ్గర 18 నుంచి 25% అయితే టారిఫ్స్ పెంచారు లాస్ట్ ఇయర్ నవంబర్లో కనుక చూసినట్టయితే. ఇంకా రాబోయే ఒక 3-4 monthsలో సో వీళ్ళు టారిఫ్స్ని అయితే మళ్ళీ పెంచే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా వీళ్ళు పెరిగారంటే వొడాఫోన్ ఐడియా ఆగుతుందా, వాళ్ళే పెంచుతారు. వీళ్ళిద్దరు పెంచారు కాబట్టి జియో అయితే వాళ్ళు కూడా పెంచేస్తారు. సో చూద్దాం ఈసారి ఎంత పర్సెంటేజ్ పెంచుతారో. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి డ్రోన్స్ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇండియన్ గవర్నమెంట్ ఇక పై నుంచి డ్రోన్స్ అదర్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అయితే బ్యాన్ చేసినట్టుగా తెలుస్తుంది. నిన్న ఈ నిర్ణయం అయితే తీసుకున్నారంట. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియాలో డ్రోన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారట. అంటే కంపెనీస్ వచ్చేసరికి ఇక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, సెక్యూరిటీ పరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోకుండా ఉండటం కోసం ఇండియాలోనే వీటిని అయితే ఆమోదించి సో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా అయితే వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏవైతే వీటికి సంబంధించిన కాంపోనెంట్స్ ఉంటాయో స్పేర్ పార్ట్స్ వాటికైతే ఎటువంటి పర్మిషన్ లేదు, అక్కడ నుంచి అయితే తెప్పించుకొని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. మంచిదే ఈ మూవ్ కూడా. సో ఇండియాలోనే మనకి డ్రోన్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ 10C ఈ మొబైల్ ఇప్పుడు కొన్ని సర్టిఫికేషన్ సైట్లో స్పాట్ అయిందనమాట. యుఎస్ FCCలో అలాగే IMEI డేటాబేస్ లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో కూడా అయితే ఈ మొబైల్ స్పాట్ అయింది. దీని ప్రకారం అతి త్వరలోనే మనకి ఈ మొబైల్ అయితే లాంచ్ కావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. రీసెంట్ డేస్ లో మనకి రెడ్మీ 10 కూడా అయితే స్పాట్ అయింది. యాక్చువల్గా ఇది ఆల్రెడీ ఇంతకుముందే తీసుకొచ్చారు ఈ మోడల్స్ ని. కాకపోతే దీనికి ఏంటంటే ఇప్పుడు తోక తగిలిస్తున్నారు 2021, 2022 అని చెప్పి. అలాగే తోక తగిలించి ఈ మొబైల్ కూడా అయితే తీసుకొస్తారు. ఇంకా అలాగే రెడ్మీ నోట్ 11E Pro ఈ మొబైల్ ఇప్పుడు మనకి గూగుల్ కాన్సోల్ అయితే స్పాట్ అయింది అనమాట. యాక్చువల్గా ఈ మొబైల్ ఏం కాదు, ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 11 Pro ఉంది కదా, ఆ మొబైల్కి అని తగిలిచ్చి వీళ్ళు ఇప్పుడు మళ్ళీ తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలిసింది. ఇదైతే ఇప్పుడు మనకి గూగుల్ కాన్సోల్ అయితే స్పాట్ అయింది. రెడ్మీ ఏం చేస్తుందో తెలియదు కానీ చైనాలో లాంచ్ చేసిన మొబైల్స్ని కంట్రీస్ మారే కొద్దీ పేర్లు మార్చి అయితే తీసుకొస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మొత్తం అంతా మనకి శాంసంగ్ నుంచి అనమాట. శాంసంగ్ నిన్న వాళ్ళ శాంసంగ్ S22 సిరీస్ని అలాగే ట్యాబ్లెట్ సిరీస్ని అయితే లాంచ్ చేసింది. 1 by 1 మనం చెప్పుకుంటే వెళ్ళిపోదాం. S22 సిరీస్లో మనకి 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. S22, S22 Plus, S22 Ultra. S22 డిస్ప్లే సైజ్ మీకు 6.1 inches ఉంటే S22 Plus 6.6 inches ఉంటుంది. S22 Ultra డిస్ప్లే సైజ్ వచ్చేసరికి మీకు 6.8 inches ఉంటుంది. S22 అలాగే S22 Plus ఈ రెండు వచ్చేసరికి మనకి డైనమిక్ AMOLED డిస్ప్లే 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ తో ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తాయన్నమాట. ఇవి మనకి అడాప్టివ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ తో వస్తాయి. 10 to మనకి 120 Hz వరకు మనకి డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అనేది అడాప్ట్ చేసుకుంటూ ఉంటుంది. అదే కనుక మీకు అల్ట్రాలో చూస్తే ఇది మనకి క్వాడ్ HD ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది కూడా మనకి సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. కాకపోతే ఇందులో అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ 1 Hz నుంచి 120 Hz వరకు అయితే ఉంటుంది. ఈ మూడు మొబైల్స్ కి మనకి గ్లాస్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్నెస్ ప్లస్ తో అయితే ప్రొటెక్ట్ చేశారు. 3 వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ సేమ్ ఇదే గ్లాస్ తో అయితే ప్రొటెక్ట్ చేశారు. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి అల్యూమినియం తో ఉంటుంది. లాస్ట్ ఇయర్ వీళ్ళు తీసుకొచ్చిన S21, S21 Plus లో బ్యాక్ సైడ్ వీళ్ళు ప్లాస్టిక్ బాడీ వాడారు. సో ఈసారి ఆ తప్పు అయితే చేయలేదని తెలుస్తుంది. 3 వచ్చేసరికి మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తాయి 15 watt వైర్లెస్ ఛార్జింగ్ కి. అలాగే మనకి 4.5 రివర్స్ వైర్లెసింగ్ ఛార్జింగ్ కూడా అయితే సపోర్ట్ చేస్తాయి. S22 చూసినట్టయితే మీకు 25 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే S22 Plus అలాగే అల్ట్రా ఈ రెండు వచ్చేసరికి 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి. ఇక ఇందులో బ్యాటరీ చూసుకుంటే S22లో మీకు 3700 mAh బ్యాటరీ ఉంటే ప్లస్ లో చూస్తే 4500 mAh బ్యాటరీ ఉంటుంది. అల్ట్రాలో చూస్తే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అల్ట్రాలో మనకి S Pen సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. మనకి నోట్ సిరీస్ ని వీళ్ళు డిస్కంటిన్యూ చేసి ఆ S Pen ని ఇప్పుడు అల్ట్రాలో అయితే తీసుకొచ్చారు. ఇక మూడిట్లోనే వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 8th Generation 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. S22 అలాగే S22 Plus లో మనకి రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 12 MP, సెకండరీ కెమెరా 50 MP, థర్డ్ కెమెరా 10 MP. S22 అల్ట్రాలో మనకి రేర్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 12 MP, సెకండరీ కెమెరా 108 MP, థర్డ్ కెమెరా 10 MP, ఫోర్త్ కెమెరా కూడా 10 MP. ఇంకా S22 Plus అంటే S22 మీకు ఫ్రంట్ కెమెరా 10 MP ఉంటే S22 అల్ట్రాలో మనకి ఫ్రంట్ కెమెరా 40 MP ఉంటుంది. ఇక మూడు మొబైల్స్ మనకి IP రేటింగ్ సపోర్ట్ తో అయితే వస్తాయన్నమాట. ఇక ఈ మొబైల్స్ ప్రైస్ ఇండియా అయితే ఇంకా రివీల్ అయితే కాలేదు. కాకపోతే US లో చూస్తే మంచి ప్రైస్ లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. S22 ప్రైస్ చూస్తే మీకు 60,000తో స్టార్ట్ అవుతే S22 Plus ప్రైస్ చూస్తే 75,000తో స్టార్ట్ అవుతుంది. అదే మీకు S22 అల్ట్రా ప్రైస్ కనుక చూసినట్టయితే 90,000తో అయితే అక్కడ స్టార్ట్ అవుతుంది.
సో మన ఇండియాలోకి వచ్చేసరికి ఇంకా 5 నుంచి 10,000 రూపాయలు వీటి మీద ఎక్స్ట్రా వేసుకోవాల్సిందే. ఇక ఈ మొబైల్ సంబంధించిన ప్రీ రిజర్వేషన్స్ అయితే వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. ఇండియాలో కూడా అయితే స్టార్ట్ అయిపోయినాయి. 1,999 రూపాయలు పే చేసి మీరు వీటిని అయితే ముందు రిజర్వ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీనికి వచ్చేసరికి వీళ్ళు ఒక విఐపి పాస్ మీ మెయిల్కి అయితే పంపిస్తారు. దాన్ని మీరు రిజ్యూమ్ చేసుకొని ఈ మొబైల్స్ అయితే అంటే మనకి మార్కెట్లోకి అవైలబుల్లోకి వచ్చాక పర్చేజ్ అయితే చేసుకోవాలి. వాటి వ్యాలిడిటీ వచ్చేసరికి మీకు మార్చి 22 వరకు అయితే ఉంటుంది ఈ విఐపి పాస్. ఈ లోపు అయితే మీరు ఈ మొబైల్స్ కొనుక్కోవాలి. ఒకవేళ మీరు కొనదలుచుకోకపోతే మీ అమౌంట్ మళ్ళీ మీకు రిఫండ్ అయితే ఇస్తారనమాట. ఇక వీటి సేల్స్ కూడా మనకి ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి అయితే సేల్కి రాబోతున్నట్టు తెలుస్తుంది. ఎవరైతే ప్రీ రిజర్వ్ చేసుకుంటారో వీళ్ళకి వచ్చేసరికి శాంసంగ్ ట్యాగ్ ఉంటుంది కదా, సో ఈ ట్యాగ్ అయితే ఫ్రీగా ఇస్తారనమాట. దీని కాస్ట్ వచ్చేసరికి 2,699 రూపాయలు ప్రైస్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ ట్యాబ్లెట్లో మనకి S8, S8 ప్లస్, S8 అల్ట్రా అని చెప్పి 3 సైజుల్లో ట్యాబ్లెట్స్ అయితే తీసుకొచ్చింది. S8 చూస్తే మనకి 11 ఇంచెస్ TFT డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. అదే S8 ప్లస్ చూస్తే మీకు 12.4 ఇంచెస్ ఉంటుంది. S8 అల్ట్రా కనుక చూసినట్టయితే ఇది మీకు 14.6 ఇంచెస్ ఉంటుంది. రెండు వచ్చేసరికి మనకి AMOLED డిస్ప్లేలే. ఈ రెండిట్లో మనకి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ఈ ప్రాసెస్ అయితే మూడింటికి ఉంటుంది. ఇక రేర్ సైడ్ మూడింటికి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 6 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే 12 మెగాపిక్సెల్ అయితే ఉంటాయి. కాకపోతే మనకి అల్ట్రాలో ఇంకో కెమెరా ఎక్స్ట్రా ఉంటుంది, అది కూడా 12 మెగాపిక్సెల్. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. S8 లో 8000 mAh బ్యాటరీ ఉంటే S8 ప్లస్ లో 10,090 mAh బ్యాటరీ ఉంటుంది. S8 అల్ట్రాలో 11,200 mAh బ్యాటరీ ఉంటుంది. మూడు వచ్చేసరికి మనకి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి. ఇక మూడిట్లోనూ మనకి క్వాడ్ స్పీకర్స్ ఉంటాయి. AKGతోనే వీళ్ళు స్పీకర్స్ అయితే ఇప్పుడు తీసుకొస్తారా, అలాగే అయితే స్పీకర్స్ తీసుకొచ్చారు. అలాగే వీటికి S Pen సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఇక వీటిలో వచ్చేసరికి మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. 5G వేరియంట్ లో సిమ్ కార్డ్ వేసుకోవచ్చు, వైఫై వేరియంట్ లో మనకి సిమ్ ఫీచర్ అయితే ఉండదు. ఇక వీటి ప్రైజెస్ కూడా పర్వాలేదు, మంచి ప్రైస్ లో తీసుకొచ్చారని చెప్పొచ్చు. S8 ప్రైస్ కనుక మీరు చూస్తే స్టార్టింగ్ వేరియంట్ 52,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. US ప్రైజెస్, మన ఇండియా ప్రైజెస్ ఇంకా బయటికి రాలేదు. S8 ప్లస్ కనుక చూస్తే మీకు 67,000తో స్టార్ట్ అయితే S8 అల్ట్రా ప్రైస్ మీకు 82,000తో అయితే స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి వీటి రిజిస్ట్రేషన్స్ అయితే అంటే ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. 25వ తారీఖు నుంచి వీటిని సేల్కి అయితే తీసుకొస్తున్నారు. US, యూరోప్ అలాగా కొరియాలో సేల్కి తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇండియా అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. మరి ఇండియాలో ఎప్పటికి వీటిని తీసుకొస్తారో చూడాల్సి ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.